ఇప్పుడున్న కొరియోగ్రాఫర్స్తో మీరు టచ్లో ఉన్నారా? జానీ మాస్టర్ కానీ, లైక్ రక్షిత్ మాస్టర్, శేఖర్ మాస్టర్, వీళ్ళందరితో టచ్లో ఉన్నారు. ఎందుకు టచ్లో ఉన్నారు? వాళ్ళు మార్నింగ్ టచ్ చేసి వెళ్ళాలి. ఏం సార్ కామెడీ చేస్తారు? టచ్లో ఉన్నారంటే లైక్ ఎందుకు సార్ వాళ్ళే నా మూమెంట్లో టచింగ్లో ఉన్నారు. నేను చేసిన మూమెంట్ మార్చి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళే ఏదో షోకి వెళ్ళినా వచ్చి ఒక మాస్టర్ వచ్చి చెప్పారు, శేఖర్ మాస్టర్ మీ మూమెంట్లో ఏబిసి మీరు ఒక విషయం ఉంది. వెస్టర్న్ మూమెంట్ అంటే నీ ఏ మూవీలో అయినా కాపీ కొట్టలా, ఫారిన్ మూవీలో కట్టలా. ఏనా మాస్ మూమెంట్ ఫారిన్లో ఉండదు. మాస్ మూమెంట్ కొత్తదే చేయాలి. నా మాసే అలా చేయండి. వెస్టర్న్ మూమెంట్ నీ మైకేల్ జాక్సన్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అలా వస్తూనే ఉంది ఆల్బమ్ సాంగ్లో. మాస్ ఇంకదానా నీ ఎక్కడ కొడతావు? హిందీలో మాస్ ఉండదు, కేరళలో మాస్ ఉండదు, తెలుగు. అప్పుడు అది కొత్తది. అప్పుడు నాకు కొత్తది క్రియేట్ చేసిన మాస్ వచ్చింది. ఈరోజు పిల్లలు చేస్తున్నారని చెప్పి ఆయనే ఒక మాస్టర్ వచ్చి లగ్లో వచ్చి ఆయన చూపిస్తారు, మేము అదిలో నుంచి అది తీస్తున్నామని చెప్పినారు. నేను ఎందుకంటే టచ్ చేయాలి వాళ్ళు పిక్కలేలా అర్థం అవ్వలేదు. యాజ్ మాస్టర్ ఇప్పుడు ఈ డీ షోలోని కొరియోగ్రాఫర్స్ లాగా మనకి ఉంటారు జడ్జెస్ లాగా, మీకు ఆ ఛాన్స్ రాలా? సార్ నేను జడ్జి వద్దు వదిలేసాను సార్. నేను చెప్పలేదా మీకు వెంకటేష్ ఎప్పుడు ఎంటీ చెక్ ఇచ్చి ఎప్పుడు వచ్చి ఇండస్ట్రీ వద్దురా స్వామి నమ్మ డైరెక్టర్ దా నమ్మ వద్దురా ఇది వదిలేసా, అలాగే వదిలేసా. నన్ను వెళ్తా, ఒకరోజు వెళ్తాం, షో చేస్తాం, వస్తాం, ఏమంటే పిలుస్తారు, అది వెళ్ళి వస్తాం. జడ్జి ఉంది చూడండి, అది ఎలా వస్తుందంటే ఫ్రీగా ఉన్నప్పుడు వస్తుంది, ఆ టైంలో డైరెక్షన్ ఉన్నప్పుడు అది డిస్టర్బ్ అయ్యడం. అందువల్ల ప్రొడ్యూసర్స్ ఫీల్ అవుతారు. ప్రొడ్యూసర్ ఇప్పుడు చదువుతారు, ఈ మూవీ చేస్తున్నప్పుడు షో వెళ్ళినా ఇన్ని క్రోర్స్ స్పెండ్ చేస్తున్నా ఇన్ని చూసా కూర్చో, అందువల్ల దాని మళ్ళీ ఇంట్రెస్ట్ చేయలేదు. లేదంటే మన జడ్జిల కింగ్ లేదా తీసి పడేస్తాం, ఒకటి తప్పు చేసి తీసి బయటపడరాను, మన కాంట్రవర్సీ భయంకరం లేదా. జానీ మాస్టర్ ఇష్యూ మీకు తెలుసా? తెలుసు. మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నారా? నేను లేదు సార్, ఆయన చేసిన తప్పు మనం ఏం మాట్లాడతాం. నేను ఒరే విషయం చెప్పాను. అవును సార్, ఫ్రాంక్గా చెప్తున్నా. మీరు జాబ్ ఏంటి? యాంకర్. బ్రోకర్ పని చేస్తారా? చేయట్లేదా? నువ్వు డ్యాన్స్ మాస్టర్ లేదా? నువ్వు ఎందుకు ఇది పార్టీ? మీకు సరస్వతి మీకు లైఫ్ ఇచ్చారు, పెద్ద లైఫ్ ఇచ్చారు. నీ అనవసరమైన పాలసీలు ఎందుకంటే పాలసీలు ఏంటన్నప్పుడు యూ డోంట్ వాంట్ టు టచ్ ద డ్యాన్స్. ఏదో ఒకటి చేయాలి లైఫ్లో. అక్కడ వెళ్తున్నావా, అక్కడ వెళ్ళిపో. సార్ ఎప్పుడు ఒక విషయం నా ఆల్రెడీ చెప్తూనే ఉంటాను, కింగ్గా ఉండాలి సార్, కింగ్ మేకరా ఉండాలి, కింగ్గా ఉండకూడదు. మనం మేకరా ఉండాలి. ఈయనకి ఓటేయండి, ఈయన బెస్ట్ అని చెప్తుండాలి. మనం వెళ్ళిపోయి ఒకరితో వెళ్ళిపోదు బ్యాడ్ అండి. ఇప్పుడు రజనీ ఉన్నాడు సార్, రజనీకాంత్ అలానే ఉండాలి కదా, ఆయన డిఎంకి ఓటేయండి అంటే అందరూ వేస్తారు, కింగ్ మేకర్. ఇదే వీడు ఇదిలో ఉన్నాడు, ఏదిలా పాలిటిక్స్లో ఉన్నాడు రజనీకాంత్, ఇది ఎనిమి ఎక్కడ వస్తారా లేదా? ఎనిమి మీకు డిఎంకి ఎనిమి వస్తారు ఆయన, బట్ నీ బయట ఉన్నప్పుడు నువ్వు కింగ్ మేకర్, నీ యార కింగ్ నీదన మేకర్. అలా ఉండాలి తవరా. నువ్వు పొజిషన్ దేవుడు ఇచ్చారు డ్యాన్స్ మాస్టర్, అదే వదిలి అని ఎక్స్ట్రావా అక్కడ వెళ్ళి ఇదనాల ఎనిమిస్ వస్తారు. నువ్వా తీసుకున్నారు ఎనిమి, మీకు అర్థమైందా? వాళ్ళ మీద తప్పులే, ఎనిమిలే తప్పులే, మన పని మనం చేసుకున్నా మన తప్పే లేదు. అంతే నా పాయింట్ ఆఫ్ అది. మీ గురించి మీరు ఎప్పుడైనా ఒక రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఏ రూమర్ క్రియేట్ చేసుకుంటారు మాస్టర్? రూమ్ క్రియేట్ చేసుకోవాలి. రూమ్ కాదు మాస్టర్, రూమరా? అర్థమైంది, చెప్పండి. పల్లె క్వశ్చన్ ఎడుతున్నాడు. ఒక రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఎక్కడ వచ్చారండి ఇలా క్వశ్చన్ ఎడుతున్నాడు? ఒక రూమర్ని క్రియేట్ చేసుకోవాలి. రూమర్ అంటే ఏం చేయాలి చెప్పండి? రూమర్ మీకు ఏదో ఒక రూమర్ మాస్టర్. వైఫ్ అంటే డైవర్స్. ఓకే అంటే ఉందా మనసులో అది? అట్లే రూమరే, నాకిద్దరు జాలే ఉంటా. రూమర్ పోటు నా వైఫ్తో చెప్తా, వైఫ్కి తెలుసు నా వైఫ్ లేదండి నేను లేదని తెలుసు, వైఫ్కి తెలుసు నా లేదండి ఆయన లేదని తెలుసు. ఇంకా అంతే, ఇంకా నాకు అంత డీప్. మా దగ్గర గొడవే రాదు. అలా డైవర్స్ అని చెప్పి వెళ్ళిపోతే చెప్తూనే ఉంటారు, మేము టీవీ చూస్తూనే ఉంటాం. వాట్ రూమర్ అంతే కదా. ఇప్పుడు అదే లేదా ట్రెండ్ అది. ఇప్పుడు మాస్టర్ మీకు కొన్ని హీరో నేమ్స్ చెప్తాను, చెప్పండి. యా, చిరంజీవి గారు ఈజ్ ద మెగా అండ్ ఆల్సో ఎలా చెప్తామంటే ఈజ్ ద బెస్ట్ డాన్సర్. ఐ మీన్ ఎలాంటి ఎగ్జాంపుల్ అండి లైఫ్లో అన్ని హీరోస్కి ఒక ఎగ్జాంపుల్. ఎలా కష్టపడి వచ్చి ఇలా స్టార్ అవ్వాలని ఒక ఎగ్జాంపుల్. ఆయన మర్చిపోవడం వల్ల ఎవరు స్టార్ అవరు నా పాయింట్ ఆఫ్.
ఈజ్ ద అంతేగా. బాలకృష్ణ. అయ్యో ఐ లవ్ జై బాలయ్య. హార్ట్ఫుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మనసులో ఉన్నది అలాగే చెప్తారు. మెయిన్ ఏంటంటే కష్టపడతారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సాంగ్ చేసి నేను చూసి చెప్తున్నా, ఏ ఏ మూమెంట్ అయినా చేస్తారు. టైమింగ్, ఐ మీన్ ఈరోజు కూడా ఒక కొత్త హీరోలా. సో ఐ లవ్ బాలకృష్ణ, నాకు చాలా ఇష్టం. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్, అది నాకు చాలా ఇష్టం. అంటే మనకు కొంచెం అలా ఉంటాం లేదా, మన ఇదిలో అలా ఉన్నప్పుడు, అంత పెద్ద మనిషి అలా ఉన్నప్పుడు చాలా ఇష్టం నాకు. నాగార్జున గారు. నాగార్జున ఈజ్ హ్యాండ్సమ్, స్టైలిష్, మ్యాన్లీ. ఏం చెప్తాం, మన ఇండస్ట్రీలో ఏజ్ అయినా కూడా ఇంకా హ్యాండ్సమ్. మన హెల్త్ కండిషన్ ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేను ఎప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు సార్ ఇలా ఉన్నారు కాదు, ఆయన ఒక ఐడియా చెప్తారు. అది నేను ఇప్పుడు ఆయన ఒక విషయం చెప్తారు, అది నేను ఇప్పుడు చెప్పకూడదు. అదే నా ఫాలో చేస్తున్నా, అది నా వల్ల అవలేదు. ఆయన ఆయన హెల్త్కి వెరీ ఇంపార్టెంట్. వెంకటేష్ గారు ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెరీ ఏం చెప్తామంటే డౌట్లే ఉంటారు. ఐ మీన్ ముగిట్టాతుతో చాలా టెన్షన్ ఉంటాడు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సార్ ஒரு கான்ஃபிடண்ட்டாக இது ஹிட் ஆகுது சார், கன்ஃபார்ம் பண்ணும்போது அதுதா అంత ఒక ఇదిలో అంటారు. ఐ మీన్ నా తెలుగు ఇండస్ట్రీలో చూస్తున్నాండి, వెంకటేష్ గారు కొత్త హీరోలా అండి. మనం ఎలా థింక్ చేస్తాం, ఇంత పెద్ద హీరో మనం వర్క్ చేస్తున్నాడు, ఆయన ఫస్ట్ మూవీలో అలా చేస్తున్నాడు, మనం ఎలా ఉంటాం. రాజశేఖర్ బాగుంది లేదా మా అంటే చూసి ఆ విషయத்தில் వెంకటేష్ ఈజ్ వెరీ సిన్సియర్ అండ్ నాకేంటంటే లవ్లీగా మాట్లాడతారు, లవ్ పర్సన్. ఎన్టీఆర్ హార్డ్ వర్కర్, రామ్ చరణ్ గారు గుడ్ బిహేవ్, నాని గారు ఈజ్ అ స్టార్, న్యాచురల్ స్టార్. మహేష్ బాబు ఏం చెప్తాం, ఈజ్ అ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్. ఇది ఏం లేవా చెప్పడానికి కాదు, ఏం చేస్తాం, మన ఆ దగ్గర ఉన్నదే హ్యాండ్సమ్, అది మన దగ్గర లేదు, మన అదే లేదని చెప్తాం. మన అన్ని హీరోస్కి, నా ఇక్కడ ఉన్న హీరోస్ అందరూ చెప్తానండి, అన్ని హీరోసే ఒక్కొక్కరు వెరైటీ ఆఫ్ ఇది. నాకు ఇంకొక విషయం ఉంది, అందరం ఇప్పుడు ఒక్కొక్క స్టైల్ ఫాలో చేయరండి. మహేష్ బాబు ஒரு விஷயத்தை ఫాలో చేస్తున్నాడు మ్యాన్లీ అంటే, అది ఇంకొక హీరో ఫాలో చేస్తుంటాడు, అదే ఇంకొక హీరో ఫాలో చేస్తుంటాడు. అదే ఈయనోడు ఆశ ఏంటంటే ఒక్కొక్క రూట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎన్టీఆర్ నరగడం ఒక మరి హెవీ అయిపోయినా ఆ రూట్కి వెళ్ళిపోవాలి. ఈజ్ ఆల్సో ట్రై ఫర్ మహేష్ బాబు ఉంటారు కదా, అక్కడదా డిస్టర్బ్. మహేష్ బాబు ఈ రూట్కి రారు, ఆ రూట్లో స్ట్రైట్గా ఉంటారు. ఆయన ఫిక్స్, ఆయన నా స్టైల్, నా డైలాగ్ కూడా ప్యాటర్న్, అది ఎప్పుడూ ఫాలో చేయరు. దాంట్లో ఈజ్ హ్యాండ్సమ్. అల్లు అర్జున్ ఆయన బెస్ట్ డాన్సర్ సార్ మహేష్ బాబు. ఆయన డాన్స్ ఆడుతూ భయపడతారు. ఈజ్ ద బెస్ట్ డాన్సర్ యాక్చువల్. చిన్నప్పుడు ఆయన చేసిన ఈ మూమెంట్ అదిలా ఉంది, ఎంత బాగా చేస్తారు. అని ఆయన మేళ ఒక చిన్న కాన్ఫిడెంట్. చెప్పండి. అల్లు అర్జున్ ఈజ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఎందుకలా? ఎందుకంటే సార్ ట్రెండ్ మారింది సార్. ఆ కాలంలో కాన్ఫిడెంట్ స్టెప్ ఎక్కాలి.